టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ లో నుంచి నటుడు సుబ్బరాజును తీసేయాలి. ఇక నుంచి ఆయన బ్యాచులర్ కాదు, ఓ ఇంటివాడు అయ్యారు. తనకు వివాహం జరిగినట్లు స్వయంగా సుబ్బరాజు తెలిపారు. అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్న సుబ్బరాజు తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫైనల్లీ హిచ్డ్ అని పేర్కొన్నారు. అంటే తనకు పెళ్లి అయినట్లు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంతే తప్ప తాను పెళ్లి చేసుకున్నది ఎవరిని, ఎప్పుడు 7 అడుగులు వేశారు వంటి వివరాలైతే చెప్పలేదు. నటుడు వెన్నెల కిషోర్ సహా కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గత కొన్నాళ్ళుగా సుబ్బరాజు ప్రేమలో ఉన్నారు. ఆయనది లవ్ మ్యారేజ్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ అమ్మాయి ఎవరు అంటే అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి. ఇండియన్ ఆరిజిన్ అయినా సరే పుట్టింది పెరిగింది అమెరికాలోనే అంట. పేరు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది వంటి మిగతా వివరాలు తెలియవలసి ఉంది. 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సుబ్బరాజుకు వయసు తక్కువేం కాదు. ఇప్పుడు ఆయనకు 47 ఏళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మోస్ట్ హ్యాండ్సమ్ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టులో ఆయన కూడా ఒకరు. ఆయన స్వస్థలం భీమవరం. అసలు పేరు పెన్మత్స సుబ్బరాజు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ఖడ్గం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో నటించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.